సో ఇప్పుడు మనం వండుతున్న కర్రీ వచ్చేసి రొయ్యల ఫ్రై ఇది. సో ఇప్పుడు మనం తీసుకొచ్చిన రొయ్యలు వచ్చేసి కేజీ ఇది. సో మనకు పొట్టు తీసిన తర్వాత మనకు హాఫ్ కేజీ అబవ్ ఉన్నాయి. సో ఇది మనం ఫస్ట్ అయితే సాల్ట్ అండ్ పసుపు వేసి వాష్ చేసుకోవాలి బాగా. సో వీటిని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 times వాష్ చేసుకోవాలి. నీసు వాసన పోయేంత వరకు కడగాలి. శుభ్రంగా ఒక 2 సార్లు కడగాలి. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 2 ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మిర్చి, అదేవిధంగా టొమాటో. సో స్టవ్ వచ్చేసి ఆన్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు తర్వాత మిర్చీలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు వేగనీయాలి. ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత మనం అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. సో ఇది చక్కగా కలిపేసుకొని కొంచెం అయిన తర్వాత టొమాటో వేసుకోవాలి. టొమాటో వేసుకుందాము. పుదీనా ఆకులు వేసుకోవాలి. తర్వాత చక్కగా కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. మనకు మొత్తం ఒక పేస్ట్ లెక్క తయారైపోతుంది. చక్కని పేస్ట్ తయారైన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మనం దీంట్లో తర్వాత మసాలా వేసుకోవాలి. ఇందులో ధనియాలు, ఓమ, జీలకర్ర, మెంతులు అవన్నీ వేసి మసాలా పట్టుకోవాలి. దీన్ని చక్కగా కలిపేసి మనకు ఇలా చక్కని పేస్ట్ తయారైన తర్వాత మనము రొయ్యలు వేసుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ వచ్చేసి ఎక్కువ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 15 minutes ఉడకనిస్తే ఇంచక్క రొయ్యల ఫ్రై తయారైపోతుంది. ఇలా ఇంచక్క ఫ్రై అవ్వనియాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా ఆవిరైనంత వరకు ఉడకనివ్వాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఇంచక్క ఉడుకుతున్నాయి. సో ఇలా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. కింద ఫ్లేమ్ కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి. కింద అంటకుండా తిప్పుతూ ఉండాలి. రొయ్యలలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, లేదంటే కర్రీ అయిపోతుంది. కొద్దిగా ధనియాల పౌడర్ అండ్ కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2 minutes నుంచి బంద్ చేస్తే గుమగుమలాడే రొయ్యల ఫ్రై అయిపోయినట్టు.